గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి షురువైంది. ఎటు చూసిన ముగ్గులు, గంగిరెద్దులు, హరిదాసులతో పల్లెలు సందడిగా మారాయి. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలను మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, సంస్కృతి సాంప్రదాయాలు, క్రీడలతో పాటు నిర్వహించబోతున్నారు. రామచంద్రాపురంలో సంక్రాంతి ఉత్సవాలు, ఆత్రేయపురంలో సంక్రాంతి సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పడవ పోటీలు, అమలాపురం ఎస్ యానంలో మహిళా వాలీబాల్ పోటీలతో గోదావరి జిల్లాలు సందడిగా మారాయి. కోనసీమ జిల్లాలో ప్రస్తుతం మనం చూస్తున్నాము సంక్రాంతి సంబరాలు షురు అయిపోయాయి. ఎక్కడ చూసినా కూడా వాడవాడలా సంక్రాంతి సందడి కనిపిస్తోంది. నేపథ్యంలో రామచంద్రాపురంలో సంక్రాంతి సంబరాలకు సంబంధించి మనం చూస్తున్నాము. వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. పల్లెల్లో గంగిరెద్దులు, హరిదాసుల సందడి కనిపిస్తోంది. ఊరు వాడ ఏకమై సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. రామచంద్రాపురంలో జరుగుతున్న సంక్రాంతి వేడుకలకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో పలు కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి. మహిళలకు సంబంధించి అలాగే పడవ పందాలకు సంబంధించి కూడా జరగబోతున్నాయి. ఇటువంటి కార్యక్రమాలతో ఈ 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు జోరుగా జరుగుతున్నాయి ఇక్కడ. సో ప్రస్తుతం మనం కొన్ని విజువల్స్ లో చూస్తున్నాము. మహిళల కోలాట దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఘనంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటూ మహిళలు కోలాటం ఆడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎటు చూసినా కూడా సంక్రాంతికి సంబంధించి ఆ సంబరాల జోషే కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి అంటే ఏ విధంగా జరుపుకోవాలో అలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విడిచిపెట్టకుండా మహిళలకి ముగ్గుల పోటీలు కావచ్చు, వారి సాంస్కృతిక కార్యక్రమాలు, సాంస్కృతిక నృత్యాలు కావచ్చు, అలాగే మహిళల కోసం వివిధ కార్యక్రమాలు, వాలీబాల్ పోటీలు కావచ్చు, ఇంకో పక్క పడవ పందాలు, ఈత పోటీలు, ఇలా పలు కార్యక్రమాలతో మొత్తం సందడిగా మారిపోయాయి గోదావరి జిల్లాలు. 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరగబోతున్నాయి. అయితే ప్రస్తుతం మంత్రి రామచంద్రాపురంలో వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో పోటీలు, పడవ పోటీలు జరుగుతున్నాయి. అంతేకాకుండా సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరిన్ని వివరాలు మా కొలీగ్ హరీష అక్కడి నుండి అందిస్తారు. హరీష, సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి అక్కడ? ఎస్ ధనలక్ష్మి, కోనసీమ జిల్లాలో రామచంద్రాపురంలో సంక్రాంతి సంబరాలు మాత్రం అంబరాన్ అంటే విధంగా జరుగుతున్నాయి. అంటే ఈ 3 రోజులు కూడా ఫెస్టివల్ రేపటి నుంచి స్టార్ట్ కాబోతుంది. అయితే ఒక రోజు ముందుగానే ఇక్కడ అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే ఈవెంట్స్ కూడా పెద్ద ఎత్తున చేపట్టేందుకు అంతా సిద్ధం చేశారు. ఇక్కడ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సంక్రాంతి వేడుకలు అనేవి ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మంత్రి మనతో పాటు ఉన్నారు. సో ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే అంటే అన్ని వేడుకలు, అన్ని ఈవెంట్స్ కి సంబంధించి ఒకటే దగ్గర మీరు ఏర్పాటు చేశారు. అంటే అందరినీ ఒకే వేదిక పైకి తీసుకొచ్చే విధంగా ఒక మంచి ఆలోచనతో మీరు వెళ్తున్నారు. ఇవాళ ఏమేమి ప్లాన్ చేశారు సార్? ముఖ్యంగా ముందుగా అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. రైతు బాగుంటేనే ఈ యొక్క భారతదేశం బాగుంటుంది. అలాగే రైతు ఏదైతే కాటన్ ద్వారా రైతు 10 ఏళ్ళు మట్టిలో పెట్టే అవకాశం ఇచ్చి డ్యాములు కట్టి నీరు అందేలా చేసి ఈరోజు 10 ఏళ్ళు ఆయన పెట్టి రైతుని మట్టిలో పెట్టే విధంగా చేయగలిగితే ఆ రైతు మనం 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేలా చేశారు. మరి ఈరోజు రైతులకి టైం టు టైం బస్తా మీద డబ్బులు ఇచ్చే పరిస్థితి గంటల వ్యవధిలో రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతూ ఉంది. అదే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రైతులందరూ కూడా రైతుల అకౌంట్లోకి టైం టు టైం అకౌంట్లో పట్టడం, ప్రభుత్వం మరి చాలా ఫాస్ట్గా రైతుల సమస్యల పట్ల కూడా ఈ డ్రోన్స్ని ఉపయోగించి పిచికారీ చేయటం, టైం ఈ రైతు సేవ్ అయ్యేలా చేయటం, రైతు సుభిక్షంగా ఉండేలాగా ఈ ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. రైతు సంతోషంగా ఉండటం వల్లే స్వేచ్ఛ అనేది చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాలకి అత్యంత ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోయాయి, ఎక్కడ కూడా అన్న తమ్ముళ్ళకి పట్టలేదు, లేదా రకరకాలు. కానీ ఈ పండగకి సందర్భంగా
ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా తండోపతండాలుగా మన గోదావరి జిల్లాలకు రావటం, దానికి ఈ సంప్రదాయాలు ఈ సంస్కృతిని కొనసాగించాలని మొత్తం ఈ అందరూ కూడా ఒక కుటుంబంలాగా ఇక్కడ జరుపుకోవాలి. ముఖ్యంగా మగవాళ్ళు పడవల పందాలని, గాలిపటాల పందాలని, లేకపోతే ఎడ్ల పందాలని బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలు ఆడవాళ్ళు ఇంట్లోకి పరిమితం అవుతారు. సో ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో అందరినీ ఓ చోట ఒక కుటుంబంలాగా, ఒక ఉమ్మడి కుటుంబంలాగా చేర్చాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క సంక్రాంతి సంబరాలను చేయడం జరుగుతూ ఉంది. దాని ముఖ్య అతిథిగా గౌరవ కలెక్టర్ గారిని ఈరోజు ఆహ్వానించడం, మరి ఆయన రావటం చాలా సంతోషాన్ని ఇచ్చిన విషయం. అలాగే అందరూ కూడా ఈ సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. అలాగే కలెక్టర్ మహేష్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, 3 రోజుల పాటు జరిగే ఈ సంక్రాంతి సంబరాల్లో ఏర్పాట్లు అన్నవి ఓవరాల్గా ఏ విధంగా ఉంది? అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మన కోనసీమ జిల్లాలో ఆల్ మేజర్ ఈవెంట్స్ ఆల్రెడీ స్టేట్ ఫెస్టివల్స్ లాగా డిక్లేర్ చేయడం జరిగింది. మీకు అందరికీ ఐడియా ఉంది. అందులో భాగంగా ఆత్రేయపురం లొల్ల లాక్స్ దగ్గర జరిగే సర్దార్ కాటన్ ట్రోఫీ, సెకండ్ వన్ ఈజ్ యస్యానం ఫెస్టివల్, అండ్ థర్డ్ వన్ ఈజ్ రిగార్డింగ్ ప్రభల్ తీర్థం. సో ఈ 3 ఉత్సవాలందరికీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ ప్లాన్ పాస్ట్ 2 months నుంచి. సో బట్ రైట్ నౌ ఇప్పుడు మనం రామచంద్రపురంలో మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యాక్టివిటీ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో ఐ థింక్ ఆల్ మేజర్ యాక్టివిటీస్ ఇన్ దీస్ ఏరియాస్, రామచంద్రపురం, కోటిపల్లి రేవు కావచ్చు, గౌతమి రివర్ బార్డర్ కావచ్చు, ఇక్కడ జరిగే మేజర్ యాక్టివిటీస్ని కూడా వీళ్ళు ప్రాపర్గా డిస్ప్లే చేశారు. సచ్ దట్ ఇక్కడ ఉన్న ఏరియాలో ఉన్న రఫ్లీ అరౌండ్ ఒక 2.4 lakh పీపుల్ ఇన్ దిస్ కాన్స్టిట్యుయెన్సీ. సో అందరు కూడా ఇక్కడ పాజిటివ్గా పార్టిసిపేట్ చేసి, సచ్ దట్ ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్టుగా కోనసీమ సంక్రాంతి అనేది ఇట్స్ అ ఫెస్టివల్ వేర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కమ్ హియర్. సో వీళ్ళందరికీ కూడా ఒక మంచి లైవ్ పర్ఫార్మెన్సెస్తో పాటు అట్ సేమ్ టైం ఒక మంచి గ్యాదరింగ్ లా క్రియేట్ చేశారు. దిస్ విల్ డెఫినెట్లీ క్రియేట్ ఎ గుడ్ ఎన్వైరన్మెంట్. ఐ హోప్ ఎవ్రీవన్ ఎంజాయ్స్ ఇట్. థ్యాంక్ యూ సార్. అంటే పడవ పోటీలు అలాగే ఉమెన్స్ వాలీబాల్ పోటీలు చేస్తున్నారు. ప్రభల్ తీర్థానికి ఎట్లాంటి ఏర్పాట్లు జరిగాయి? ప్రభల్ తీర్థానికమ్మా ఆల్రెడీ వీ హ్యాడ్ couple of meetings regarding these security arrangements, and because ఒక 11 villages నుంచి మనకి ఒకటే ప్లేస్లో దగ్గర ఒక 5 to 6 lakhs పీపుల్ గ్యాదరింగ్ ఉంటుంది ఫ్రమ్ ఆఫ్టర్నూన్ అరౌండ్ 3 o'clock to ఈవినింగ్ 7 o'clock. సో అన్ని రూట్ ప్లాన్స్ అన్ని కూడా రెడీ చేసుకున్నాము, ఎక్కడెక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ చేయాలి. అండ్ అట్ సేమ్ టైమ్ దెర్ ఆర్ సమ్ ఇష్యూస్ రిగార్డింగ్ ఒక కౌశిక్ నది డ్రైని క్రాస్ చేస్తారు. ఒక 2 villages నుంచి వచ్చే గంగల్కూరు అండ్ గంగల్కూరు అగ్రహారం అనే విలేజెస్ నుంచి వచ్చే ప్రభులన్నీ కూడా ఆ డ్రైన్ని క్రాస్ చేస్తాయి. సో అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కావాల్సిన అవన్నీ కూడా ఏర్పాటు చేశాము. అండ్ కపుల్ ఆఫ్ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడము, కొన్ని అంబులెన్సెస్ అవన్నీ కూడా స్టాండ్ బైలో పెట్టుకోవడం. అండ్ ఈవెన్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక SDRF టీమ్ని కూడా అడిగాము. దే ఆర్ బీన్ పొజిషన్ దేర్ సచ్ దట్ ఎనీ ఎమర్జెన్సీస్లో డెఫినెట్గా విల్ టేక్ కేర్ ఆఫ్ దమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యాపీ సంక్రాంతి. ఇది ఓవరాల్గా రామచంద్రపురంలో మాత్రం ఈ 3 days పాటు చాలా ఈవెంట్స్ ప్లాన్ చేశారు. అలాగే మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా చేసేందుకు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసేది. ఓవరాల్గా రామచంద్రపురంలో నెలకొన్న సంక్రాంతి సంబరాల యొక్క పరిస్థితి. కెమెరామెన్ చైతన్యతో హరీష్, 10 TV.